ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తానని సుమారు 50 మంది నిరుద్యోగుల నుండి 2 కోట్ల రూపాయల వరకు తీసుకొని నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్, ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి వారికి మాయమాటలు చెప్పి పరారైన కుంపలికి చెందిన కేతవత్ సంతోష్. తీయండి. చూపించండి. మీకు 3 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇంట్లో తీసినాయి. నేను పని చేయబట్టి టోటల్ బాధ్యతలు ఎంతమంది అని అడుగుతాం. 50-60 మంది ఉన్నారు. నా పేరు ప్రణయరాజ్ అన్న. మేము ఇక్కడ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటాము. మమ్మల్ని, మా బ్రదర్ని, మా చుట్టాల వాళ్ళందరినీ వేరే ఆయన ద్వారా పరిచయం చేశాడు. ఆయన పేరు కేతవత్ సంతోష్. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తానని చెప్పి, జాబ్ చేపిస్తున్నానని చెప్పి అందరినీ జాబ్స్ పెట్టిస్తాను, సివిలియన్ జాబ్స్ అని చెప్పి మోసం చేశాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అందరూ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వీళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళందరికీ రిజల్ట్ కాపీ, హాల్ టికెట్ కాపీ, ఎంబ్లమ్, సింబల్స్, స్టాంపులు వేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాంపులు వేసి రిజల్ట్ కాపీలు, సెలెక్షన్ లిస్టు అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఒక 50 నుంచి 60 మంది దాకా బాధ్యతలు ఉన్నారు. ఇప్పుడు దగ్గర 100 మంది దాకా రావచ్చు. ఆ బాధ్యతలు కూడా ఎవరికి ఇంకా తెలియలేదు. ఈయన 4 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మేము ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకుంటే అసలు ఈయన ఇంటి దగ్గర 4 days నుంచి టూర్కి వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు. కానీ అసలు ఈయన అబ్స్కాండ్ అయ్యాడు. అట్లానే మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటే ఇదంతా ఫ్రాడ్, అసలు ఇతను సంతోష్ అనే వ్యక్తి మా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయట్లేదని చెప్పారు. అది బేగంపేట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఈయన అసలు జాబ్ చేయడు, ఏం లేదు అని చెప్పారు. సో అందరూ కలిసి ఎవరైనా ఉన్నా సరే అందరూ వచ్చి బెడ్బషీబాద్ పిఎస్లో కంప్లైంట్ చేస్తున్నాము. అందరూ వచ్చి బాధ్యతలు ఎవరైనా ఉన్నా వాళ్ళని పేరు, వాళ్ళ నంబర్ ఇచ్చి వెళ్తే వాళ్ళు పిఎస్లో సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు.